హాయ్ టు ఆల్, వెల్కమ్ టు జనా వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఈ వీడియో ఏంటంటే ఈ యూట్యూబ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది. మొత్తానికైతే మనమైతే ఇప్పుడు 1K అయితే రీచ్ అయిపోయాం. 1K అంటే అందరికి పెద్ద అచీవ్మెంట్ కాకపోవచ్చు, కానీ నా సైడ్ నుంచి అయితే నాకు ఇది మామూలు అచీవ్మెంట్ కాదు, చాలా పెద్ద అచీవ్మెంట్ అనమాట. ఎందుకంటే అసలు యూట్యూబ్లోకి నేను ఎలా వచ్చానంటే, నేనైతే ఒక హెల్మెట్ అయితే కొన్నాను. నా ఫస్ట్ వీడియో మీరు చూసుకుంటే ఒక హెల్మెట్ అయితే కొన్నాను అనమాట. ఎందుకంటే అంతకుముందు నేను వాడిన హెల్మెట్లు అన్నింటిలో కంటే అది కొంచెం మంచి క్వాలిటీ అనిపించింది. దాన్ని కొనిన తర్వాత ఇది ఎవరికైనా చెప్తే బాగుంటుంది కదా, ఇంకా తెలుసుకుంటారు కదా అందరూ. బయట 400-1000 రూపాయలు ఇట్లా ఇలాంటి చిన్న చిన్న హెల్మెట్లు కొనుక్కుంటే ఇది కొంచెం సేఫ్టీగా ఉంటుంది కదా, దీన్ని ఏదైనా చెప్తే బాగుంటుంది అని చెప్పి చెప్దామని నేనే నా ఫోన్తోనే పట్టుకొని, నేనే హెల్మెట్ పట్టుకొని, నేనే ఒక్కనే ఏదో ట్రై చేశాను అనమాట. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అట్లా కొంచెం మంచి ఇన్ఫర్మేషన్ ఎవరికైనా చెప్తే కొంతమంది తెలుసుకుంటారు కదా, డబ్బులు వేస్ట్ కాకుండా ఉంటాయి అనే ఉద్దేశంతో స్టార్ట్ అయిందనమాట ఈ యూట్యూబ్. దీంట్లో డబ్బులు వస్తాయి, ఏదో అయిపోతాయి అనేది అయితే నేనైతే ఫస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. తర్వాతకి ఇప్పుడు దాంట్లో డబ్బులు వస్తాయని అర్థమైందనమాట. అంతకుముందు అయితే నాకు యూట్యూబ్లో అయితే నాలెడ్జ్, నాకు ఏమీ తెలియదు. అక్కడి నుంచే స్టార్ట్ అయిన. ఆ వీడియో చేసినప్పుడు దాన్ని ఎడిట్ చేసిన అది వాటర్ డ్రాప్ మార్క్ కూడా మీకు కనిపిస్తుంది, అది కూడా ఇట్లా తీసేయాలి, దానికి ఇట్లా ఒక సబ్స్క్రిప్షన్ ఉంటుంది అనే విషయం కూడా నాకు తెలియదు అప్పుడు. అలాంటి నుంచి స్టార్ట్ చేసి కొద్ది రోజుల తర్వాత కనీసం ఆ వీడియో అయితే బాగానే ఒక 150 మంది చూశారు. అది 150 వ్యూస్ వచ్చినాయంటే నాకు పెద్ద ఇది, 150 మంది చూశారు నా వీడియో అని ఆనందపడిపోయాను అనమాట. తర్వాత కొన్ని వీడియోలకి కనీసం 100 మంది కూడా చూసేవాళ్ళు కాదు. సరేలే అనుకుంటూ వదిలేశాను అనమాట. అప్పుడు ఒక 3-4 మంత్స్ యూట్యూబ్ గురించి పట్టించుకోకుండా వదిలేశాను. మళ్ళీ తర్వాత కొద్ది రోజుల తర్వాత యూట్యూబ్లో డబ్బులు వస్తాయి, మంచి ఫేమ్ వస్తుంది, ఇప్పుడు వచ్చిన సినిమా హీరోలు కూడా చాలామంది యూట్యూబ్ నుంచి వచ్చిన వాళ్ళే అట్లా అని చెప్పి తెలుసుకొని ఆ తర్వాత మళ్ళీ యూట్యూబ్ స్టార్ట్ చేశాను. అప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ గురించి, అప్పుడు నా బైక్ ఎట్లాగ ఉంది కదా, నా బైక్లో ఉండే ప్రాబ్లమ్స్ని, నా బైక్ నేను ఎట్లా మెయింటైన్ చేస్తాను ఇదే చెప్తే ఇంకా కొంతమందికి తెలుస్తుంది. దీని మీద నాకు మంచి నాలెడ్జ్ ఉంది కదా, దీన్నే షేర్ చేద్దాం అన్నట్టుగా యూట్యూబ్ ప్రైజ్ లిస్ట్ వీడియో అయితే చేశాను. అదైతే మంచిగా వెళ్ళిందనమాట, బాగా వెళ్ళింది. యూట్యూబ్ ప్రైజ్ లిస్ట్ వీడియో అయితే బాగా వెళ్ళింది, మంచి 12K వ్యూస్ వరకు వెళ్ళింది. దాన్ని చూసుకుంటూ ఇంకా మిగతా వీడియోలు చేయలేదు నేను. ఇది మంచిగా పోతుంది అనుకుంటా రోజు దాని అనలిటిక్స్ చూసుకుంటూ గమ్మున ఉంటా ఉన్నాను అనమాట. ఇంకా వేరే వీడియోస్ అయితే చేయలేదు. అట్లా చేయకూడదని తర్వాత అర్థమైంది నాకు. ఎందుకంటే వీడియో చేసినాము, మన బెస్ట్ ట్రై చేసి మన వీడియో అయితే మనం చేసేయాలి. తర్వాత అంతటితో ఆ వీడియో గురించి ఆపేసి నెక్స్ట్ ఏం చేయాలి అనేది మనం ఆలోచించాలన్నమాట. అదొకటి నేను తెలుసుకున్నాను. తర్వాత ఆ వీడియోని చూసుకుంటా కూడా ఒక 3-4 నెలలు అలాగా గడిచిపోయింది అనమాట. అప్పుడు వదిలేశాను. తర్వాత ఒక 341 మంది సబ్స్క్రైబర్లు ఉన్నప్పుడు ఈ మధ్య స్టార్ట్ చేశాను అనమాట. ఒక 3 మంత్స్ అయితే అవుతుంది. అక్కడ నుంచి 1K అయితే 3 మంత్స్లో 340 నుంచి మిగతా సబ్స్క్రైబర్లతో ఇప్పుడు 1K అయితే వచ్చేసాను అనమాట. ఇంకా మనమైతే ఈ జర్నీని అయితే ఇప్పుడే ఆపొద్దు, దీన్ని ఇంకా చాలా ముందుకు తీసుకెళ్దాం. నేను నాలెడ్జ్ గెయిన్ చేసుకొని మీకైతే చెప్తాను. మీరు ఏ డౌట్లు ఉన్నా ఏమున్నా సరే మీరు కామెంట్లో అయితే చెప్పండి. నేనేం పెద్ద బిజీ పర్సన్ ఏం కాదు, నేను కామెంట్లో అయితే చదువుతాను, మీకు రెస్పాన్స్ అయితే ఇస్తాను. కాబట్టి అలాగా మీరు ఎవరైనా యూట్యూబ్ చేయాలనుకుంటే, యూట్యూబ్లోకి రావాలనుకుంటే కొంచెం ఫేస్ కనిపించే వీడియోలు చేయండి. ఎందుకంటే ఫేస్ కనిపించే వీడియోలు చేస్తేనే కొంచెం బెనిఫిట్ ఎక్కువ ఉంటుందంట. అది కూడా నేను తర్వాతే తెలుసుకున్నాను, అప్పుడు కూడా నాకేం తెలియదు ముందైతే. రాంగా మనకి యూట్యూబ్లోనే అన్ని యూట్యూబే మనకు నేర్పిస్తుంది. నాకు ఏ డౌట్ ఉన్నా నేను యూట్యూబ్లోనే చూస్తాను. నాకు ఈ డౌట్ ఉంటే ఆ ప్రాబ్లం అక్కడ టైప్ చేయడం, చూడడం, దాని గురించి నేర్చుకోవడం, ఈ విధంగానే ఉంటుంది అనమాట. యూట్యూబ్లో అయితే ఆ విధంగా ఉంటుంది అనమాట. మీరు కూడా ఎవరైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే స్టార్ట్ చేసేసేయండి. మనం ఎప్పుడు స్టార్ట్ చేసింటే బాగుండంటే కరోనా టైం బెస్ట్ టైం అనమాట. ఎందుకంటే అందరూ ఖాళీగా ఉంటా ఉన్నారు, మనం ఏది పెట్టినా కొంచెం రీచ్ అనేది బాగా వస్తూ ఉండేది. ఇప్పుడు అంత లేకపోయినా అందరూ బిజీ అయిపోయినా సరే వ్యూస్ వచ్చే వాళ్ళకైతే వస్తున్నాయి కదా, అంటే మనం కూడా ట్రై చేస్తే మనకు వచ్చే వ్యూస్ మనకు కూడా వస్తాయి. అలాంటి ఎవరైనా చేయాలనుకుంటే తొందరగా స్టార్ట్ చేసేసేయండి. ఇంకోటి ఏంటంటే నాలాగా ఒక వీడియో బాగా రీచ్ పోతా ఉంటే దాన్ని చూసుకుంటే ఆగిపోగద్దండి, అదైతే ఒక మిస్టేకే. అట్లా చేయొద్దు. ఒక వీడియో చేసేసాం, దాని గురించి కష్టపడడం అయిపోయింది, పోస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలనే దాని గురించి ఆలోచించండి తప్ప దీన్ని చూసుకుంటే ఆగిపోవద్దు. లేదంటే వ్యూస్ రాలేదని కూడా ఆగిపోవద్దు. నేను రాలేదని ఆగిపోయాను, అప్పుడు వదిలేశాను అనవసరంగా. అట్లా టైం వేస్ట్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడు ఆ 12Kకి వచ్చినటువంటి వాచ్ అవర్స్ అంతా ఇప్పుడు తగ్గిపోతున్నాయి. ఇప్పుడు మళ్ళీ మంచి వీడియో రావాలి, మంచి వీడియో పడే వరకు, మంచి వ్యూస్ వచ్చే వరకు అది అట్లాగే ఆ వాచ్ అవర్స్ అన్నీ తగ్గిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఒక వీడియోకి 1 year వరకే
దానికి వ్యాలిడ్ అయితే ఉంటుందన్నమాట. 1 ఇయర్ నుంచి అప్పుడు మనకు వచ్చిన వాచ్ అవర్స్ అన్నీ తగ్గిపోతూ ఉంటాయి. కాబట్టి అట్లా కాకుండా చేసేవాళ్ళు ఎవరైనా సరే పర్ఫెక్ట్గా చేయండి. ఒక 10 వీడియోలు 15 వీడియోలు అనుకుంటూ ఒక షెడ్యూల్ అనుకుంటూ దాని ప్రకారంగా చేసినారంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను అదే రకంగా వెళ్తున్నాను. దాన్ని ఇప్పుడు ఈ మధ్య స్టార్ట్ చేసినాను. ఇది కానీ మంచిగా వర్కౌట్ అయ్యిందంటే కనుక మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే తీసుకొస్తాను. ఎట్లా మంచిగా నాకైతే సక్సెస్ అయితే మీకు చెప్తాను. ఆ విధంగా ఫాలో అయిపోవచ్చు. మొత్తానికైతే ఇంతే. ఈ వీడియోకి అయితే నేను 1K అయితే రీచ్ అయిపోయాను. నాకైతే చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ సపోర్ట్ అయితే కావాలి. కానీ మీకు వచ్చిన ఏ డౌట్ అయినా సరే కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. వీడియోని అయితే షేర్ చేయడం మాత్రం ఆపొద్దు. షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై నౌ.